తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి వేమూరు నియోజకవర్గాల పరిధిలో అధ్వాన్నంగా గోతులతో నిండిపోయిన 2 ప్రధాన రహదారులకు మోక్షం కలిగింది. ఈ 2 మార్గాలను కూడా RNB అధికారులు కొత్త నిర్మాణ పనులు అయితే చేపడతా ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కూడా ఈ పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెనాలి చెందోలు మార్గం, అట్లాగే అంగలగుదురు నడిగడ్డివారిపాలెం ఈ ప్రధాన రహదారులు 2 కూడా గోతులతో నిండిపోయి దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ రహదారుల మీద ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని STV తెనాలి ద్వారా కూడా కొద్ది రోజుల క్రితం ప్రసారం చేశాము. ఇక్కడ ఈ రహదారుల్లో, ఈ 2 రహదారుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పెదరావూరు నుంచి ఇటు చందోలు వరకు కూడా ఉన్న రహదారి 2 నియోజకవర్గాల్లో కలిసి ఉంటుంది. అంటే తెనాలి నియోజకవర్గంలో కొంత భాగం, వేమూరు నియోజకవర్గంలో కొంత భాగం ఉంటుంది. అట్లాగే అటు అంగలగుత్తూరు నుంచి నడిగడ్డివారిపాలెం ప్రధాన రహదారి చూసుకుంటే అది కూడా తెనాలి నియోజకవర్గంలో కొంత భాగం, అట్లాగే వేమూరు నియోజకవర్గంలో కొంత భాగం ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కాంట్రాక్టు ఒప్పందం కుదిరినప్పటికీ ఆ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు మొత్తం గుంతలో నిండిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రజలు ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రహదారి పనులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ 2 రహదారుల పనులకు సంబంధించి RNB అధికారులు ఎవరైతే తెనాలి, గుంటూరు, అట్లాగే బాపట్ల జిల్లాలకు చెందినటువంటి RNB అధికారులు ఈరోజు తెనాలిలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే వారు మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల ఓ ఛానల్లో, STV తెనాలి కాదు, ఇటీవల ఓ ఛానల్కి సంబంధించి ఈ రోడ్లకు సంబంధించి మోక్షం కలిగింది. ఈ 2 రోడ్లు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇప్పుడు ఈ పెదరావూరు నుంచి చందోలు మార్గం, అట్లాగే అంగలగుత్తూరు నుంచి నడిగడ్డివారిపాలెం మార్గం రోడ్డు 2 రోడ్లు కూడా మోక్షం కలిగింది. ఆ 2 రోడ్లు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ కారణంగా ఈ 2 రోడ్లు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పినైతే ఆ ఛానల్లో ప్రసారం చేశారు. అందులో RNB అధికారులు కూడా మాట్లాడుతూ కొన్ని మాటలైతే మాట్లాడారు. ఈ 2 రోడ్ల పనుల గురించి సంబంధించిన మాట్లాడారు. అయితే వారు ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వార్త అనేది కూడా కొంత వివాదానికి కారణమైన నేపథ్యంలో ఈరోజు తెనాలిలో మంగళవారం మీడియా సమావేశం RNB అధికారులు ఏర్పాటు చేసి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ 2 రోడ్లు కేవలం మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ కారణంగానే మీ నిర్మాణ పనులు మొదలయ్యాయని చెప్పి తాము మాట్లాడటం కరెక్ట్ కాదు, తాము సరిగ్గా మాట్లాడలేదు, ఆ రోజు కొన్ని తప్పులు అయితే దొర్లాయని చెప్పి వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది వేమూరు నియోజకవర్గంలో కూడా ఈ 2 రహదారులు మిళితమై ఉన్నాయి కాబట్టి వేమూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నక్కా ఆనందబాబు ఈ రోడ్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ 2 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. పలుమార్లు ఆయన కలిసిన సందర్భాల్లో కూడా ఈ రోడ్ల గురించి నక్కా ఆనందబాబు కూడా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కూడా మాట్లాడారు. తమకు వెంటనే ఈ పనులు చేపట్టాలని చెప్పిన ఆదేశించారని చెప్పినైతే RNB అధికారులు చెప్పారు. కాంట్రాక్టర్ను ముందుకు తీసుకొచ్చి, కాంట్రాక్టర్ అంటే గతంలో వేసిన 15 సంవత్సరాల క్రితం వేసినటువంటి కాంట్రాక్ట్ ఎస్టిమేషన్లు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పినైతే ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోడ్ల నిర్మాణంలో నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాత్ర కూడా ఉంది అని చెప్పినైతే RNB అధికారులు అయితే వివరించారు. ఈ విధంగా ఓ ఛానల్లో కేవలం తాము మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి వల్లనే ఈ రోడ్లు ప్రారంభమయ్యాయని చెప్పడం సరికాదు, కొన్ని పొరపాట్లు అయితే దొరుకున్నాయి, కానీ పూర్తిగా తమ ఉద్దేశం అది కాదని చెప్పినైతే RNB అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ 2 రోడ్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి చందోలు మార్గం, అట్లాగే అంగలగుత్తూరు నడిగడ్డివారిపాలెం ఈ 2 రోడ్లలో పెదరావూరు నుంచి ఇటు చందోలు మార్గంలో 4 కిలోమీటర్లు 2 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. అటు అంగలగుత్తూరు నుంచి నడిగడ్డిపాలెం వరకు 4 కిలోమీటర్ల మేర 2.5 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి 2 నియోజకవర్గాల్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవ, వీరిద్దరు చొరవ కారణంగానే ఈ రోడ్లు అనేవి కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇద్దరు సమక్షంలోనే పనులు చేపడుతున్నామని చెప్పినైతే RNB అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఆ ఛానల్లో జరిగినటువంటి తప్పులు, పొరపాట్లు అనేది కూడా వాస్తవం కాదని చెప్పినైతే వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ 2 వేమూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో
ప్రత్యేకంగా అయితే వాడు మాట్లాడారు. కొంతమంది మాట్లాడుతూ కూడా వేమూరు ఎమ్మెల్యే గతంలో మంత్రిగా ఉన్నారు. నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రత్యేకంగా ఈ 2 రోడ్ల మీద దృష్టి సారించారు. కాబట్టి ఇది కేవలం ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఇప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. కాబట్టి ఇద్దరి సమన్వయంతోనే ఈ 2 నియోజకవర్గాల్లో కలిపి ఉన్నాయి. కాబట్టి రోడ్ల పనులు జరుగుతున్నాయి తప్ప కేవలం ఏ ఒక్కరి ప్రతిభ కాదు. అవాస్తవాలను కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నాయి. అంటే ఎస్టీవీ తెనాలి కాదు ఆ వార్త ప్రసారం చేసింది. ఎస్టీవీ తెనాలి ప్రధానంగా ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చింది. త్వరగా రోడ్లు నిర్మాణ పనులు చేపడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మాత్రమే మనం దాదాపు ఒక 4 రోజుల క్రితం ఈ రోడ్డు గురించి, ఈ 2 రోడ్ల గురించి కూడా ప్రస్తావించాం. అయితే వేరే ఛానల్లో, వేరే యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా కేవలం ఒక్క ప్రజాప్రతినిధి కారణంగానే ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయని చెప్పిన ప్రసారం చేయడాన్ని ఆ వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఆక్షేపించారు. ఈ విధంగా కూటమిలో చిచ్చు పెట్టే విధంగా కూడా ఈ వార్తలు ప్రసారం చేయొద్దని చెప్పినైతే కొంత గట్టిగానే వారు మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరు నేతలు కూడా సమన్వయంతో ఉండటం వల్ల కూటమిలో భాగస్వామ్యమై ఉండి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు తప్పితే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కేవలం ఏ ఒక్కరి ఇది వారి కృషి అని కూడా చెప్పడం సరికాదని చెప్పనైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 2 రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఓ మీడియా ఛానల్లో, ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రసారం చిలికి వివాదానికి కారణమైంది. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎన్బి అధికారులు వివరణ ఇచ్చారు. అట్లాగే ఆ వార్త ఆ విధంగా ప్రసారం చేయడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఖండించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పినైతే వారు పేర్కొన్న పరిస్థితి ఉంది. వేమూరు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి మండలాలు ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు మాట్లాడారు. అట్లాగే ఆర్ఎన్బి అధికారులు కూడా తాము మాట్లాడిన వాటిల్లో కొన్ని తప్పులు అయితే దొల్లుని, కానీ వాస్తవం అది కాదని చెప్పినైతే కొంత క్లారిటీ ఇచ్చే పని అయితే చేశారు. మొత్తంగా ఏదేమైనా సరే 2 నియోజకవర్గాల్లో కలిసి ఉన్నటువంటి 2 ప్రధాన రోడ్లకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను ప్రజెంట్ అయితే మనం పెదరావూరు నుంచి చందోలు మార్గంలో ఉన్న ఈ 2 రోడ్లు ఇరువైపులా ఉన్నటువంటి చెట్ల తొలగింపు జరుగుతూ ఉంది. అటు మొన్న అంగలగుత్తూరు నుంచి నడిగడ్డివారిపాలెం, ఎడ్లపల్లి మీదుగా నడిగడ్డివారిపాలెం వెళ్ళే రోడ్డుకు సంబంధించి అక్కడ చావారిపాలెం గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగారు. ఆందోళన చేసి ధర్నా చేశారు. ఏదైనప్పటికీ కూడా ఇటు ఈ 2 రోడ్లకు అనేది కూడా ఒక మోక్షం కలిగినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణ పనులు జరిగినా జరగకపోయినా ప్రస్తుతానికైతే రహదారి మీద ఉన్నటువంటి గుంతలు కానివ్వండి 2 కోట్ల రూపాయలు, ఈ రోడ్డుకి ఈ చందోలు ప్రధాన రహదారిపై మీద 2 కోట్ల రూపాయలు, అట్లాగే నడిగడ్డివారిపాలెం మంగళగుత్తి నుంచి నడిగడ్డివారిపాలెం 2.5 కోట్ల రూపాయలు, మొత్తం 4.5 కోట్ల రూపాయలతో ఇటు 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు మొత్తంగా రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తిగా నిర్మించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉండడం పట్ల స్థానికులైతే ప్రజలైతే ఇటుగా ప్రయాణించే ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి నరకం పడతా ఉన్నాం ఈ రోడ్డులో. ఇప్పటికైనా సరే ఎవరి చొరవ ఎవరి ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో ఈ 2 రోడ్లకు మోక్షం కలిగింది కాబట్టి తాము సంతోషంగా ఉన్నామని అయితే ఆ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. చావారిపాలెంలో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది. దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఏఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎన్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగల్గోదు దండమూడి రోడ్డు కానీ తెనాలి చందోలు రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. ఏదైతే నా వైపు నుంచి పొరపాటుగా సోషల్ మీడియాలో తప్పుగా సర్క్యులేట్ అవుతుందో దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఈ విషయంలో ఈ వర్క్స్ స్టార్ట్ కావడానికి ఎమ్మెల్యే గారి ఆసక్తి,
ఆయన నిరంతర పర్యవేక్షణ మరియు మా ఎస్సీ గారి చొరవ, మా ఈఎన్సీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మెయిన్ ప్రధాన కారణాలు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కానందబాబు గారికి మేము మాకు ఈ విషయంలో సహకరించిన ఆనందబాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రోడ్డు 3.6 కిలోమీటర్స్ అండి. అది 8 కోర్స్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఫర్దర్గా చేయాల్సిన వరకు నియర్లీ 2 కోర్స్ దాకా ఉంది పెండింగ్ వర్క్, అంటే అడిషనల్ వర్క్ చేయాల్సింది. అంగలకుదురు దండమూడి రోడ్డు 8.7 కిలోమీటర్స్, ఇప్పుడు చేయాల్సింది 2.5 కోర్స్ దాకా ఉంది అమౌంట్. ఇవన్నీ సార్ గారి చొరవ, ఈ కాంట్రాక్టులు కూడా సార్ మాట విని ముందుకు వచ్చారు కాబట్టి ఈ పని కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మీరు కూడా చూసుంటారు, బిగిన్ అవ్వడం జరిగింది. తెనాలి చందోలు అయితే నిన్న స్టార్ట్ చేసామండి. అంగలకుదురు దండమూడి రోడ్డు కొంత ప్యాచ్ వర్క్ కింద స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి పనిని ముగించి త్వరగా ప్రజలకు ఉన్న అసంతృప్తి, అసౌకర్యం ఏమైతే ఉందో అది మాకు వీలైన మేరకు మేము తీర్చగలమని మీకు తెలియజేస్తున్నామండి. ఇదంతా కూడా కేవలము వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానందబాబు గారు ఎంత కష్టపడ్డారో అని ప్రత్యక్షంగా 2 years నుంచి నేను ఉన్నానండి సాక్ష్యము. ఇప్పుడు మా ఎడ్లపల్లి గ్రామం నుంచి అంగలకూతుడు దొండపూడి అక్కడికి వచ్చాడు మోతుకూరు దగ్గరికి. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం అండి మా రోడ్డు స్టార్ట్ చేసి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు వచ్చే ఇదే టైపుడికి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము, ఆనందబాబు గారు చెప్పని రోజు లేదు, ఆయన ట్రై చేయని రోజు లేదు. ఏమైందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు ఇబ్బంది పడిన తర్వాత ఆ పాత రేట్లు వేయడానికి ఎవరు ముందుకు రావట్లా. ఆనందబాబు గారు అప్పటికి మేము చెప్పినప్పుడల్లా ఆయన చేస్తున్నాడు. మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి వేటపాలెం వచ్చిన రోజు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు, ఏమంటే వెంటనే ఇస్తాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము చూస్తున్నామని. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరో ఒక అతను మా రూట్లో ఇప్పుడు చావరిపాలెం దాకా అదేనండి తెనాలి కాన్స్టిట్యూన్సీ, తెనాలి దగ్గర నుంచి మాకు నడిగడపాలెం దాకా వేమూరు కాన్స్టిట్యూన్సీ బాపట్ల జిల్లా వచ్చింది. కానీ ఫలానా వాళ్ళు వేస్తున్నారని చాలా తప్పు అండి అది. ఎందుకంటే వేమూరు మినిస్టర్ చేశారు ఇంతకుముందు ఆయన నక్కానందబాబు గారు, 2.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు కూడా అక్కడే దానికి సంబంధించింది. ఏదో గవ్వగా మాట్లాడితే చెల్లిపోయింది, ఈ ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి ఏదో చెప్పడానికి తప్పితే మాకైతే నచ్చలేదు. అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ధర్నా చేయడానికి చేసేవాళ్ళం, మన చావరిపల్లి వాళ్ళు చేశారు. ఈరోజు అందరూ కనుక్కున్నారు, కాదు ఏదో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చిన పాత రేట్ల మీద వేయాలని కష్టం. అయినా ఈరోజు ఆ రోడ్లు వేసి మనకి ఎంతో కొంత ముందు క్లియర్ అయితే అయిపోయిందని ఆనందబాబు గారు అవనండి, మనోహర్ గారు అవనండి, రాజా గారు అవనండి, ఎవరైనా ఈరోజు మొదలుపెట్టారు. కానీ దీన్ని డివేట్ చేసి వాళ్ళని వీళ్ళని మా మనోభావాలు దెబ్బతినేటట్లయితే మాత్రం కరెక్ట్ కాదు చేసింది. ఎవరైనా కానీ ఆలోచించుకొని చేయాలండి. ఇది అదే యూట్యూబ్ కానీ ఏదో విలేకరులు కానీ యాజ్గా అది కరెక్ట్ కాదా అది అవునండి. అడిగామండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఇది మొదలుపెట్టి ఇచ్చామండి, పాత రేట్లకు వేస్తున్నారు కాంట్రాక్టర్లు, ఇది వీలైనంత వరకు 2-3 నెలల్లో క్లియర్ చేసేస్తాము. నడిగడపాలెం అయిపోయిందండి దండమూడి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేస్తామండి, పెదరావూరుది కూడా వేస్తామని చెప్తున్నారు, కూచిపూడి దాకా. వాళ్ళు ఆ వచ్చిన కాంట్రాక్టర్కి అభినందనలు అండి. ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మినిస్టర్ మనోహర్ గారు కానీ, లేకపోతే మన ఎంపీ గారు కానీ వీళ్ళ కృషికి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది అభినందనీయం. ఇబ్బందుల్లో కూడా మాకు రోడ్లు వేస్తున్నందుకు చాలా సంతోషం. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామం. వైసీపీ పరిపాలనలో పెదరావూరు టు కూచిపూడి లాక్ వరకు ఉన్న రోడ్డు చాలా హీన స్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోతే చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అతను వక్రీకరించి కూటమి ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. కానీ ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఈ మధ్య సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిది ఏం లేదు, అంతా మినిస్టర్ గారే చేపించాడు అది ఇదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. దానికి ఖండనగా మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ రోడ్డు మొత్తం ఆ మినిస్టర్కి మేము అగ్రెస్ట్ కాదు, కానీ ఇది రోడ్డు వేయించింది మాత్రం మొత్తం ఆనందబాబు గారి కృషి. మా కూచిపూడి నుంచి మెయిన్ పెదరావూరు, తర్వాత కూచిపూడి నుంచి పెదపూడి వరకు 2 బిట్లు చాలా ఇదైపోయినాయి, అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారిని ప్రతిసారి వచ్చిన మీటింగ్లో కూడా అందరూ కూడా మా పార్టీ వాళ్ళు గోల చేసేసారు. కానీ ఒత్తిడి చేసినాక ఇప్పుడు ఏదో మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి
కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో కాంట్రాక్టర్ బదలాడి ఆ రోడ్డు వేయటానికి పాత రేట్ల మీద వేయటానికి ఆ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి చేపిస్తుంటే ఏదో సృష్టిస్తున్నారు. అదంతా తప్పు పడుతుంది కాబట్టి అది మా ఎమ్మెల్యే గారిది కాదు అని మాట చేస్తున్నారు కాబట్టి అది కాదండి. ఆయన మా అందరం కూడా ఆ రోడ్డు కోసం అందరూ కృషి వల్ల ఫలితంగానే ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ అందరూ సహకరించుకొని కూటమి ప్రభుత్వ వారు నాయకులే సహకరించుకొని రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారండి. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్. నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్. ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. TTD కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888